ప్రభునామకు స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభు ఇచ్చినందుకై దేవాది దేవునికి స్తోత్రములు. ఈ దినము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని గురించి ధ్యానిస్తాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ద జాయ్ దట్ ద లార్డ్ గివ్ యూ will make you strong. यहोवा का ఆనంద్ తుమ్హారా దృఢగఢ్ హై. ప్రియులారా, లోకములో అనేక వాటి యందు ఆనందిస్తుంటాం. దేవుని యందు ఆనందించడం చాలా ప్రాముఖ్యమైనది. అందుచేతని ద్వితీయోపదేశ కాండములో కూడా 16వ అధ్యాయం 15 నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవా 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. అయితే సంతోషమే సగం బలం అన్నారు. అయితే లోకరీతిగా సంతోషమే సగం బలమైతే, అయితే ప్రభువులందు సంతోషించడం చాలా ప్రాముఖ్యమైనది. పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు, అనేక బంధకాలు ఉన్నప్పుడు ఆనందించారు. దానికే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అన్నాడు. ఎస్తేరు గ్రంథములో 9వ అధ్యాయములో 22వ వచనములో విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరినొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంప తగిన దినమున వారికి స్థిరపరచారు. అవును, విందు అనేకులకు పంచాలని అంటారు. ఎందుకంటే వాళ్ళు భయంకరమైన శ్రమ నుండి విడుదల పొందారు. యూదులందరినీ సంహరించాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. అందుచేత వారు పూరీము పండుగ చేసుకొని అందరినీ సంతోషపరిచారు. సోదరి, సోదరుడా, మన జీవితాల్లో సంతోషం కావాలి. అయితే సంతోషము దుఃఖాన్ని తీసివేస్తుంది. చాలాసార్లు అనేక మంది సంతోషించగా దుఃఖముతో నలిగిపోతున్నాం. సోదరి, సోదరుడా, ఏ దుఃఖములో ఉన్న పర్వాలే, ప్రభు దగ్గరికి రా, సంతోషించు ప్రభునందు. ఈ దుఃఖాన్ని, నీ వేదన తొలగించి ఈ సహాయకారిగా ఉండి నడిపించే దేవుడు నీ దేవుడు. ఆ దేవుని మీద గురి కలిగి జీవించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు. వింటున్న శ్రోతలు ఏ కష్టాల్లో, ఏ బాధల్లో, శోధనలో ఉన్నా మీరే వారిని కనికరించి కృప చూపించి ఆదరించి బలపరచమని మీ హస్తాల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.